ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారు మాట్లాడతారు. నియోజకవర్గంలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో సోదరులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు వారితో కలిసి ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో సమీక్షించుకోవడం కూడా జరుగుతూ ఉంది. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి, మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిళ్ళు వేసుకుని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిళ్ళు వేసుకొని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళడం. ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి అనేక మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు సైకిళ్ళు పోయి మోటార్ బైకులు, కార్లు వచ్చాయి. రావడం అయితే అదే విధంగా రావడం జరుగుతుంది చాలామంది. ఒక విషయం ఏంటంటే, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే, పెన్నా నదికి అటువైపున జొన్న ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను, పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారని అంటే అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిని అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. ఇవాళ గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయ్య రెడ్డి గారు, పెద్దలందరితోటి ఈరోజు ఈ సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీస్లో కానీ, లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ, ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం. అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి అంచనాలు తయారు చేసుకున్నాం. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. 7 కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారి సమేత గోవిందరాజస్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 2,40,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిర నిర్మాణం 1,35,00,000 రూపాయలు అవసరమవుతుందని చెప్పి అంచనాలు
పునాది వేయడం, ఆలయ ప్రాంగణంలోనే పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి 1 కోటి రూపాయలు అవసరమవుతుందని చెప్పి, అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి 57 లక్షల రూపాయలు, ఆలయ ప్రాంగణంలోనే కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు, స్నానపు గదులు, వచ్చేటువంటి పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో 36 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడానికి, 7 కోనేర్ల దగ్గర మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి మరొక 36 లక్షల రూపాయలు, ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి 2,70 లక్షల రూపాయలు, మొత్తం మీద 8,74 లక్షల రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకుని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74 లక్షల రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం. వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని చైర్మన్ గారికి, గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. ఇందులో త్వరలోనే మొదలు పెడతాం. ఒక మంచి ముహూర్తం చూసి దీనిలో కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటివి, కొన్ని సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటివి ఉన్నాయి. ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలు కానీ వీటన్నిటినీ మొదటి విడతగా పిలుస్తాం. రెండో విడతలో ఒక 6 మాసాల్లోనే రెండో విడత పనులు కూడా ప్రారంభించి మొత్తం మీద 1.5 సంవత్సరంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయానికి, పాలక వర్గానికి, వచ్చేటువంటి సామాన్య భక్తులు, ఈ ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యత ఉంది దేవాదాయ శాఖలో. మా ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచన, సామాన్య భక్తులు ప్రథమ ప్రాధాన్యత ఉండాలి ఆలయాల్లో. 185% సామాన్య మధ్యతరగతి కుటుంబాల భక్తులకే ఆలయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. దర్శనాల విషయంలో కానీ, ప్రసాద వితరణ విషయంలో కానీ, పూజా కైంకర్యాల విషయంలో కానీ సామాన్యులకి పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి నాయకత్వంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మరొక కొన్ని విషయాలు మీ ముందు పెట్టారు. ఈ దేవాలయానికి సంబంధించి దాదాపుగా 1,170 ఎకరాల భూమి ఉంది స్థిరాస్తి కింద, ములిముడి గ్రామంలో కానీ, దేవరపాళెం గ్రామంలో కానీ. ఈ 1,176 ఎకరాల భూమిలో ఇప్పుడు కొంత భూమిని, అంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం కొంత భూమి మున్సిపల్ కార్పొరేషన్, ఇటీవల పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు, నేను, మా మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, గిరిధర్ రెడ్డి గారు, మేమందరం కొన్ని ఈ ఆలయం గురించి సమీక్ష చేసేటప్పుడు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి నెల్లూరు నగరానికి. సోలార్ విద్యుత్తు ద్వారా కొంత ఆర్థికంగా నగర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి, ఆ విద్యుత్తుని మేము సరఫరా చేసుకోవాలని చెప్పి మేయర్ గారు కోరితే దగ్గరలో 100 ఎకరాలు కావాలి అని అడిగారు. అప్పుడే ఇది చర్చకు వచ్చింది. నెల్లూరు నగరానికి 100 ఎకరాల భూమి ఒకే ప్రాంతంలో దొరకడం అనేది ఇవాళ అసాధ్యం. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే దొరికేది.
కానీ ఇవాళ లేదు. 10 సెంట్లు భూమి ఒక బిట్గా కావాలన్నా దొరకని పరిస్థితి ఇవాళ. ఆ సందర్భంలో సోలార్ పవర్ అనేటువంటిది సూర్యరశ్మితో వచ్చేటువంటి ఈ యొక్క విద్యుత్తుని మనం పొందడానికి అవసరమైన భూమిని ఎక్కడ సేకరించాలి ఏమిటి అంటే, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండలు ఉన్నాయి, కొండతో సహా మనకి భూములు ఉన్నాయి కదా. సోలార్ పవర్ని తీసుకోవడానికి కొండలపైన అయినా సరే సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టొచ్చేమో అధ్యయనం చేయండి అని చెప్పి నేను మన మేయర్ గారికి కూడా సూచించాం. మన మినిస్టర్ నారాయణ గారు కూడా వారు సలహా ఇచ్చారు. తర్వాత కమిషనర్ గారు, వాళ్ళ కార్పొరేషన్ ఎస్సీ గారు అందరూ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి సాంకేతిక నిపుణులతో మాట్లాడితే దానికి ఈ భూమి సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్కి 100 ఎకరాల భూమిని మాకు ఇవ్వండి, మేము సోలార్ ప్లాంట్ పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఇవ్వడానికి మరి ప్రభుత్వ పరంగా ఎన్ఓసి ఇవ్వాలి. ఇది కూడా ఆలయానికి ఆదాయం వచ్చేటువంటిది. ఇవాళ వేస్ట్ ల్యాండ్గా ఉండేది అంతా కొండలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ ఒక ప్లెయిన్ ల్యాండ్గా కాకుండా కొంత ఎగుడు దిగుడుగా ఉంది. కాబట్టి ఈ భూమిని మనం వాడుకొని ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్కి ఉపయోగపడుతుంది, మరొక వైపు వేదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఇవాళ ఎటువంటి ఆదాయం లేనటువంటి ఆ భూమిని ఇచ్చినట్లయితే ప్రభుత్వం నియమించినటువంటి ధర సంవత్సరానికి ఎకరానికి 30,000 రూపాయలు లీజ్ ఇవ్వాలి. మేము అవుట్ రైట్ సేల్ ఇవ్వడానికి లేదు. ఇది దేవాదాయ శాఖ చట్టం. ఆ చట్ట పరిధిలో మేము సంవత్సరానికి ఒక ఎకరానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరకి 30,000 రూపాయలకి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ప్రతిపాదనలు పెట్టుకోండి అని చెప్పి నగర మేయర్ గారికి, కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రతిపాదనలు రాగానే ఆ ప్రతిపాదనల్ని మేము కూడా దేవాదాయ శాఖలో మా అధికారులు అందరం దానికి ఒక కమిటీ ఉంది. కమిటీ ద్వారా ఎన్ఓసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దీనికి రెవెన్యూ అధికారులుగా మన నెల్లూరు డివిజన్ ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా అవసరమైన సర్వేలు ఇవన్నీ తయారు చేసి ఆ సర్వేల మ్యాపులతోటి ప్రతిపాదనలు మాకు పంపించమని చెప్పి వారికి కూడా నేను సూచిస్తా ఉన్నాను. కాబట్టి దాదాపు 100 ఎకరాల ఈ ప్రతిపాదనలో మేము సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, దానికి అనుమతులు ఇస్తాం. దీనివల్ల మాకు 30 లక్షల రూపాయల ఆదాయం ఈ ఆలయానికి వస్తుంది. ఇప్పుడు ఒక పైసా ఆదాయం లేదు ఆ భూమి మీద. అటువంటిది ఆలయానికి 30 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ఆదాయం ఆలయానికి ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు చూస్తే సంవత్సరానికి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం 1,30,00,000 రూపాయలు. అలాగే ఈ 30 లక్షల రూపాయలు ప్రతి 2 సంవత్సరాలకి 30,000 రూపాయల లీజు అమౌంట్ 5% పెరుగుతుంది. ప్రతి 2 ఏళ్ళకి 5% పెరుగుతుంది. ఈ పద్ధతిలో వాళ్ళకి లీజుకి ఇస్తున్నాం. దీని మీద దేవాలయానికి ఆదాయం ఉంది. ఈ ఆదాయ వ్యయాల వల్ల ఇంకా మెరుగైనటువంటి సేవలు, స్వామిగా వారికి పూజా కైంకర్యాలు కానీ వచ్చేటువంటి భక్తులకి మరింత సేవలు అందించడానికి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది ఈ నిధులు అని చెప్పి మేమందరం కూడా ఇవాళ అనుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం నిర్ణయం చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మేయర్ గారు కూడా ఇక్కడ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి వివరాలు, సమాచారం మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు వారే కార్పొరేషన్ సందర్భం వచ్చినప్పుడు
వారు ఆ వివరాలన్నీ ఇస్తారు. ఈ ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు, ఎంత విద్యుత్ ఉత్పత్తిలో మనకి సేవింగ్ ఉంది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, రేపు ఈ సోలార్ పవర్ వల్ల ఎంత లాభం కార్పొరేషన్కి మిగులుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని మళ్ళీ వేరే విధంగా నగర పౌరులకి మరింత సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిన ఈ సోలార్ పవర్ని నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా దేవాదాయ శాఖ భూముల్లో నగర కార్పొరేషన్కి దీనికి లీజుకి ఇచ్చి దీన్ని ఉపయోగంలోకి తేవాలని ఒక కార్యక్రమాన్ని మేము ఉభయలం మాట్లాడుకున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ పాలక వర్గాన్ని అడిగిన తర్వాత వారు కూడా ఒప్పుకోవడంతో ఇది సులభతరం అవుతుంది, దీనివల్ల మరింత ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో దాదాపు 57 ఆలయాలకి అభివృద్ధికి నిధులు 78,42 రూపాయలు మంజూరు చేశాము. ఇప్పటికి అందులో భాగమే ఈ 8,74 రూపాయలు ఈ ఆలయానికి కూడా. కాబట్టి నేను నిన్ననే చెప్పడం జరిగింది, నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లా ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి అవుతా ఉంది. అనేక ఓడరేవులు, విమానాశ్రయాలు వస్తున్నాయి, జాతీయ రహదారులు వస్తున్నాయి. వీటన్నిటికీ మించి విద్యా వ్యాప్తి జరుగుతూ ఉంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి అవుతుంది. వీటన్నిటితోటి ప్రతి కుటుంబం కూడా నిద్ర లేచిన మొదలు ముందు చూసేది భగవంతుని యొక్క పటాన్ని. ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుంటారు, ఆశీస్సులు కోరుకుంటారు. అందుకనే ఈ జిల్లా ఆధ్యాత్మిక జిల్లాగా, ఆధ్యాత్మిక నగరాలుగా, ఈ ప్రాంతాలుగా ఉండాలనేటువంటి దానిలో 78,42 రూపాయలు 57 ఆలయాల అభివృద్ధికి మంజూరు చేశామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక వివరాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ ధూపదీప నైవేద్యాల స్కీమ్, ధూపదీప నైవేద్యాల స్కీమ్లో నేను రాత్రి కూడా చెప్పాను, మళ్ళీ కూడా మీకు ఒకసారి కొత్తగా మనం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చిన 303, కొత్తగా ఇచ్చినటువంటి 147 కలిపి 450 ఆలయాలకి ధూపదీప నైవేద్యం స్కీమ్లో 10,000 రూపాయలు నెలకి చొప్పున 45 లక్షల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఆ ఆలయ పూజారులకి విడుదల చేస్తూ ఉంది దేవాదాయ శాఖ. అలాగే 112 ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులకి రెమ్యునరేషన్ ఫండ్ కింద 112 మందికి 11,43,375 రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు వేదం విద్యను అభ్యసించి వేద పండితులుగా సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు నెల్లూరు జిల్లాలో 31 మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రం మీద 599 మంది ఉన్నారు. ఇవాళ వేదం అనేటువంటిది ఆగమ శాస్త్రంలో సనాతన ఆచారాలకి, ధర్మాలకి ఈ యొక్క వేదం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విద్య. ఇవాళ సమాజంలో వేదం చదివిన దానివల్ల, వేదము దానిలో పట్టా పొందిన దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి అనే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కుటుంబ పోషణ లేకుంటే ఇతర విద్యా అర్హతలు వీటన్నిటితోటి వేదం పట్ల నిర్లక్ష్యం వస్తుంది. అందుకని ఇవాళ వేద పఠనం, వేద అధ్యయనం, వేద పండితులు లేకపోతే మనం ఎంత శ్రమపడ్డా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా ఆలయాల్లో ఆ ప్రాశస్త్యం రాదు, ఆ యొక్క పవిత్రత రాదు. అందుకనే దీన్ని గుర్తించినటువంటి మన ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేద పండితులకి తొలి 3 సంవత్సరాలు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరపడే వరకు 3 సంవత్సరాల సమయం పెట్టి ఈ 3 సంవత్సరాల్లో నెలకి 3,000 రూపాయల లెక్కన సంభావన అనేటువంటి ఒక కార్యక్రమం కింద ప్రారంభించాం. 599 మందికి ఇవాళ సంభావన కింద ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి నెల 3,000. ఆ విధంగా నెల్లూరులో కూడా 31 మందికి 93 లక్షల రూపాయలు సంభావన కింద విడుదల చేస్తూ ఉన్నాం. ఇన్ని విధాలుగా చేశాక కూడా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. నేను ఇప్పుడే చెప్పాను, నెల్లూరు జిల్లాలో మంజూరు చేసిన ఆలయాలు ఇచ్చేటువంటి నిధులు ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అమల్లోకి వస్తున్నాయి. రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఇప్పుడే కొత్త సంవత్సరంలో ఉన్నాం. 2027 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ 2027లో జూన్ జూలై మాసాల్లో నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఆగమ పండితులు అందరూ కలిసి ఆ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఈ యొక్క గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పటికీ ఆ 12 సంవత్సరాలకు వచ్చేటువంటి గోదావరి పుష్కరాల్లో 32 ఆలయాలు, పెద్ద ఆలయాలను ఎంపిక చేసి 37 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభించడానికి అనుమతినిచ్చాం. చిన్నవి పెద్దవి కలిపి ఇంకొక 390 ఆలయాలు మన గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల్లో తెలంగాణ తరువాత మరి గోదావరి వెళ్ళి సముద్ర గర్భంలో కలిసేదాకా ఇన్ని ఆలయాలు ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఆ ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం, మళ్ళీ వాటికి అవసరమైనటువంటి కళల్ని మనం తీసుకురావడం, దానికి అవసరమైనటువంటి వెలిసిపోయిన రంగులకి మంచి రంగులు వేయడం, ఆలయాల్లో మంచి కార్యక్రమాలు, వాటికి ఏదైనా రిపేర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేయడానికి అంచనాలు తయారవుతున్నాయి. బహుశా ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల సమావేశం పెట్టి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఈ ఉపసంఘం ద్వారా పనులు కేటాయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి తిరిగి రాగానే ఒక తేదీ ఖరారవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 2027లో గోదావరి పుష్కరాలు వస్తే 2028లో కృష్ణానది పుష్కరాలు కూడా వస్తాయి. ఈ 2 నదులకి 1 సంవత్సరం తేడాలో పుష్కరాలని చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముందు గోదావరి పుష్కరాలతో ప్రారంభించి సంవత్సరం గడువే కాబట్టి కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఈ 2 పుష్కరాల కార్యక్రమాల్ని వేద ఆగమ శాస్త్రవేత్తల యొక్క ఆలోచన మేరకు వారు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగమై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికార యంత్రాంగం, మంత్రివర్గ ఉపసంఘాలన్నీ కూడా సహకరించి ఆయా శాఖల ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ పుష్కర పూజల్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుంది. ఇది ఈనాటి దేవాదాయ శాఖ కార్యక్రమాలు. జిల్లావి రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు కూడా మీకు వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, దేవాదాయ శాఖ అన్ని శాఖలతో పాటు కాదు, ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క, ప్రతి భక్తుడి యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండేటువంటి శాఖ ఈ శాఖ. ఈ శాఖలో ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి, వాళ్ళు అనుభవించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు మంచి మనస్సుతో వాళ్ళ కుటుంబాల్లో సుఖశాంతులతో ఉండేదానికి నిత్యం నిరంతరం చేసేటువంటి ప్రక్రియ దేవాదాయ శాఖ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రతి మనిషికి
ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. గతంలో జరగలేదా అంటే గతంలో జరిగాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి వాటిని మళ్ళా చెప్పాలి అని అంటే కొన్ని చెప్పాలి తప్పదు. రామతీర్థం, సీతారాములు ఉండేటువంటి ఆలయం విజయనగరం జిల్లా, రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టడం, కొండబిట్రకొండ వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టడం, అలాగే నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహానికి అవయవాలని తీసివేయడం, తొలగించడం, ఇలాంటి అనేక కృత్యాలు జరిగాయి. దాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన కూడా గడిచిన ప్రభుత్వాల్లో చేయలేదు. ఇవాళ అటువంటివి కానీ జరిగితే శిక్ష తప్పదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. దీన్ని అమలు చేయడంలో మాకు వాళ్ళు వీళ్ళు తేడా లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి దీనికి శిక్షార్హులే. తిరుమల తిరుపతిలో నెయ్యి కల్తీ, పరకామణి చోరీ, కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు. తిరిగి స్వామివారికి అర్పించిందే 15 కోట్లు ఆ దొంగ. మధ్యవర్తికులకు ఇచ్చిందే 200-300 కోట్ల రూపాయలు. ఇవంతా నివేదికల్లో వచ్చింది. విచారణ సంఘాలు బయట పెట్టాయి. చిన్న తప్పు, అది చిన్న దొంగతనం. ఇంత చిన్న దొంగతనానికి ఇంత ఆర్భాటం అంటున్నారు. 1 రూపాయ 1 పైసా నాది, కొన్ని కోట్ల రూపాయల దొంగతనం. స్వామివారి హుండీ డబ్బులు దోచేయడం. కాబట్టి ఇలాంటివి ఈ రాష్ట్రంలో అనేకం జరిగాయి. ఇవాళ అన్నీ కూడా ఒకటొకటిగా ప్రక్షాళన చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సనాతన ఆచారాలు ధర్మాలని దగ్గర పెట్టుకుంటూ ఇవాళ చేయడం జరుగుతుంది. అలాగే చివరిగా మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా నాయకులకి అందరికీ ఒక విజ్ఞప్తి. ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచ్చేటువంటి నిధులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలి అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ 5,000 ఆలయాలు కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణం చేయడానికి, ఎక్కడైతే ఆలయాలు లేవో, అది ఏ ఆలయం అన్నా కావచ్చు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, శివాలయం కానీ, విఘ్నేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, అలాగే అమ్మవార్ల ఆలయాలు, లక్ష్మీదేవి, కనకదుర్గమ్మ, ఇలాంటి ఏ ఆలయాలైనా సరే నిర్మాణం చేసుకోవడానికి ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాకు ఫలానా ఆలయం కావాలంటే ఆ ఆలయాన్ని నిర్మాణం చేయడానికి ఇవాళ 3 విభాగాలుగా ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటైతే స్థలాలను బట్టి నిర్ణయం. 10 లక్షల రూపాయలతో ఒక ఆలయం, 15 లక్షల రూపాయలతో ఒక ఆలయం, 20 లక్షల రూపాయలతో ఒక ఆలయం. ఈ ఆలయాలన్నిటికి కూడా అదనంగా ప్రహరీ గోడల నిర్మాణం. దీనికి మళ్ళీ ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు అదనంగా అవుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున 5,000 ఆలయాల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టుతుంది మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, టీటీడీ యొక్క సహచర్యంతో అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి నేను మీ ద్వారా అందరు ప్రజాప్రతినిధులను కూడా కోరేది, శ్రీవాణి ఆలయాలకి ప్రాధాన్యత ఇవ్వండి. మీ నియోజకవర్గాల్లో, మీ ప్రాంతాల్లో, మీ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో ఎక్కడ ఆలయాలు లేవో ఆ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు, వాళ్ళ యొక్క ఆలోచన మేరకు ఏ రకమైన ఆలయం కావాలో, మీకున్నటువంటి స్థలాలు ఏ రకంగా ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిస్తే ఈ ఆలయాలు మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే మంజూరు చేయడం మొదలైంది.
త్వరలోనే మరికొన్ని మొదలు పెడతాం. ఇవన్నీ చేస్తూ ఆలయాల్ని నిర్మాణం చేయడానికి ప్రతి ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన తాండాలు, గిరిజన ప్రాంతాల్లో ఒక్క చిన్న ఆలయం కూడా కొండల మీద గుట్టల మీద లేనటువంటి అనేక గూడాలు, గిరిజన ప్రాంతాలు, చెంచు గూడాలు ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళకి దైవాన్ని దగ్గరగా తీసుకుపోవడానికే ఈనాడు ఒక ప్రయత్నం. దళిత కాలనీలు, గిరిజన కాలనీలు, బలహీన వర్గాలు ఉండే కాలనీ, ఎక్కడైనా సరే ఒక ఆలయం నిర్మించాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు కోరితే మంజూరు చేయడానికి ఇవాళ ప్రభుత్వం 5,000 ఆలయాలకి నిధులు ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, వీటన్నిటితోటి మరొక 590 ఆలయాలు కామన్ గుడ్ ఫండ్ కింద ఇప్పుడు మన వేదగిరి లక్ష్మీనరసింహస్వామికి ఎలా అయితే ఈ ఆలయానికి 8,74,00,000 ఇచ్చామో అలా మరొక 500 ఆలయాలకి నిధులు కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో బహుశా దాదాపుగా 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో 4 దశాబ్దాల కాలం ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాంతాలుగా గుర్తించడానికి మరి ఆలయాల నిర్మాణం చేయడం, కైంకర్యాలను ప్రాధాన్యం ఇవ్వడం, సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం అనేటువంటిది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో దీనికి అగ్రభాగాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాబట్టి ఇది మీ ద్వారా ప్రజలకి తెలియాలి, ప్రజాప్రతినిధులకి తెలియాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క భక్తి భావంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రసిద్ధి గాంచిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం. నెల్లూరు నగర కార్పొరేషన్కి కూతవేటు దూరంలో దాదాపు 1,200 ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం. ఈ దేవస్థానం డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, నేను గత 6 నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారిని కలిసి చాలా ప్రయత్నాలు చేసాం. వేరే ప్రసాదాలు ట్రై చేసాం, లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు. ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు. మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించి కొంచెం దేవస్థానం డెవలప్మెంట్ చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తానని ఆ రోజే ఏసీ గారికి, కన్సర్న్ పైన కమిషనర్ గారికి చెప్పినారు. అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్టగాదు, ఇది లేదు అది లేదని అంటే వారితో ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి 8,74,00,000 రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, శాసనసభ్యులు శ్రీధర్ గారి పక్షాన, ఈ దేవస్థానం కమిటీ పక్షాన రామనాయుడు గారికి, మా రామనారాయణకి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. చాలా సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా ఈ టెంపుల్ మీద చాలాసార్లు చాలామందిని చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం, చాలా లెటర్లు పెట్టడం, చాలా కరెస్పాండెన్స్ కూడా చేసే ఉన్నా. కానీ ఎక్కడ ₹1 నిధులు వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన కూడా చాలా ధన్యవాదాలన్నా. చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే మాటలు కూడా పెద్దగా రావట్లేదు, అది చదువుకున్నాను. అదేవిధంగా ఇవన్నీ అయిన తర్వాత కొంచెం టెండరు ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. అయిన తర్వాత ఫిబ్రవరి 2లోనో మార్చిలోనో పెద్దలు మంత్రివర్యులు టైం తీసుకొని దీనికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా
ముందు మాట్లాడిన పెద్దలు గౌరవ మంత్రివర్యులు మొత్తం సవివరంగా అన్ని విషయాలు చెప్పారు. సోదరులు గిరిరెడ్డి గారు కూడా చెప్పారు. చాలా సంతోషం. జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీధరన్న వారి సోదరులు కిరణ్ కోరిన ఆలయ చైర్మన్ అచ్యుత్ రెడ్డి గారు వారు కోరిన పిమ్మట 8,75,00,000 నిధులు మంజూరు చేసి ఈరోజు వాటి మీద సమీక్ష చేసేదానికి విచ్చేసిన రామనాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇందాకే పెద్దలు చెప్పారు, జిల్లాలో దాదాపు 57 దేవస్థానాలకి 80 కోట్ల రూపాయల నిధులతో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలని అభివృద్ధి పరుస్తూ ఉన్నాను. నెల్లూరు నగరానికి సంబంధించి నిన్ననే గౌరవ మంత్రి గారు విజిట్ కూడా చేసి సమీక్ష చేశారు. నవాబ్పేట శివాలయానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు గౌరవ మంత్రి గారిని కోరిన పిమ్మట వెంటనే దాని అభివృద్ధికి 5.5 కోటి మంజూరు చేసి నిన్న దాని మీద సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా నారాయణ సార్ గారు మరొక 2 పుణ్యక్షేత్రాలకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చున్నారు. మూలాపేట మూలస్థానేశ్వర దేవస్థానం, రంగనాయకుల స్వామి దేవస్థానం, ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకుంటూ ఉంటారో ఆ యొక్క కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, ఈ 2 దేవస్థానాలు కూడా మీరు అభివృద్ధి పరిచేదానికి నిధులు మంజూరు చేయాలని గౌరవ మంత్రి నారాయణ సార్ గారు పెద్దలు రామనారాయణ గారిని కోరి ఉన్నారు. అవి కూడా వీళ్ళంత త్వరగా అధికారులు తీసుకొచ్చి దానికి కూడా మంజూరు చేయిస్తారని చెప్పి మంత్రి గారు స్వయంగా హామీ ఇచ్చినారు. వీటన్నిటికీ తోడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా వివరించి పెద్దలందరూ చెప్పారు. మా నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్గా నేను బాధ్యతలు తీసుకుంటూ ఒకసారి సమీక్ష చేసిన సందర్భంలో మనకి ఆదాయాలు ఏమొస్తున్నాయి, మనం ఏమేమి ఖర్చు పెడుతున్నాం చూసినప్పుడు అయ్యే ఖర్చుల్లో ప్రధానంగా దాదాపు నెలకి ప్రతి నెల 3 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాం అని చెప్పి అధికారులు చెప్పిన దాని మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నారాయణ సార్ గారు శ్రీధర్ వెంటనే ఒక సోలార్ ప్రాజెక్ట్ పెట్టి ఒక 5-6 సంవత్సరాల్లో కంప్లీట్గా పూర్తిగా వెనక్కి వస్తుంది, కార్పొరేషన్కి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఆలోచన చేసి దానికి దాదాపు 100 ఎకరాలు కావాలంటే నేరుగా నారాయణ సార్ గారు రామనారాయణ గారి దగ్గరికి స్వయంగా వచ్చి గిరిని కూడా రమ్మని అందరం కలిసి రామనారాయణ గారికి ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలం ఉన్నాయి, మీరు కనుక అనుమతించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇస్తే మేము దానికి రెడీ చేస్తాం కోరిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా కార్పొరేషన్ వైపు నుంచి కూడా అఫీషియల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి లేఖ కూడా రాస్తున్నారు. నారాయణ సార్ ప్రత్యేకించి దీని మీద పర్సూ చేస్తూ వీళ్ళేదో త్వరితగతిన ఇది కార్యరూపం దాల్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి నగరపాలక సంస్థ తరఫున రామనారాయణ గారికి ఇది పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని దీన్ని పనిచేస్తున్న రామనారాయణకి ప్రత్యేకించి మా నగరపాలక సంస్థ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.